నమస్కారం ప్రజాదళం టీవీ న్యూస్ కు స్వాగతం. ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ రోజున అఖిలపక్ష సమావేశానికి వచ్చిన అందరి నాయకులకు, అన్ని కులాల నాయకులకు, అన్ని పార్టీ నాయకులకి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా మీడియా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ రోజున ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ యాదవ్ గారి మీద వచ్చిన ఆరోపణలు కానీ, ఈ నిందలు కానీ, ముఖ్యంగా గౌరవ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కల చేసుకుని, కాబోయే ముఖ్యమంత్రి వర్యులు లోకేష్ గారు కల చేసుకొని ఈ కార్యక్రమం అనేది, ఈ వ్యక్తి ఎలాంటి మనిషి, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ఈ 22 నెలల్లో ఏమేమి పనులు చేశాడు, ఈ చరిత్ర ఏంటనేది వారి పార్టీకి కూడా తెలుసు, ఆ జాతీయ అధ్యక్షుల వారికి కూడా తెలుసు. కాబట్టి ముఖ్యంగా ఎవరో ఆయన్ని ఆపాలన్నా పెంచాలన్నా మన చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది. కాబట్టి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన అఖిలపక్ష నాయకులందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కల చేసుకుని ఈ మన పార్లమెంటు సభ్యులు ప్రజల్లోకి తొందరగా తీసుకొచ్చి వారు సేవ చేయడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. మరి రోజున పుట్టా మహేష్ యాదవ్ కుమార్ గారి మీద వచ్చే ఆరోపణల మీద తెలుగుదేశం పార్టీ ఏ రకమైన చర్య తీసుకుందో ఆ చర్యని వెంటనే విరమించాలని చెప్పేసి ఈరోజు ఏలూరు పార్లమెంట్లోని 7 నియోజకవర్గాలకు సంబంధించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకులు ఇక్కడ ఏలూరులో సమావేశమై తెలుగుదేశం పార్టీకి అందరూ కూడా విజ్ఞాపన చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అంటే బీసీ బలహీన వర్గాల పార్టీ అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. మరి అటువంటిది ఒక బీసీ నాయకుడికి చేయని పాపానికి మరి రకమైన పనిష్మెంట్ కరెక్ట్ కాదు అని చెప్పేసి ఏలూరు పార్లమెంట్లో ప్రజలందరూ కూడా ఈ రోజున బహిరంగంగా చెప్తున్నారు. అందరూ కూడా మీరు గనక ఆ ఉపసంహరించి ఏలూరు పుట్టా మహేష్ గారిని తీసుకొస్తే బ్రహ్మరథం పట్టి ఆయన్ని పాలాభిషేకం చేసి మీరు పునీతులు, మీ మీద అన్యాయంగా ఆరోపణలు చేశారని చెప్పేసి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తూ, వెంటనే తెలుగుదేశం పార్టీ ఏమైతే సంజయ్ నోటీస్ ఇచ్చి ఆయన మీద ఈ పార్టీ కార్యక్రమంలో పాల్గొద్దని చెప్పిందో దాన్ని వెంటనే విరమించి ఆయన జనజీవన సమితిలో పనిచేసే విధంగా ఏలూరు పార్లమెంట్ని డెవలప్ చేయాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ మెన్ను సంతోష్ కుమార్, జాతీయ ప్రధాన కార్యదర్శి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం. మరి ఈరోజు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారిపై వచ్చినటువంటి ఆరోపణలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైతే ఆ వాళ్ళందరికీ, అదేవిధంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ నెల 14న జరిగిన విషయం మాత్రం చాలా దురదృష్టకరం. పెట్టుకోలేదు చాలా దురదృష్టకరం. మేమందరం కూడా చాలా ఖండిస్తున్నాము. పుట్టా మహేష్ యాదవ్ గారు ఏదో రాజకీయాల్లో ఏదో చేయాలని కాదు, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో దీనికి వచ్చారు ఈ పదవికి. ఆయన పదవికి అలంకారం. అలాంటి వ్యక్తి దాదాపుగా 2500 కోట్లతో ఏలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంటే దీన్ని చూడలేక ఓరలేక కొందరు నాయకులు ఇలాంటి బురదలు చల్లడానికి చేస్తున్నారు. దాన్ని మేమందరం కూడా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి చాలా అరుదుగా ఉంటారు. బీసీ వర్గాలకు చెందిన వ్యక్తి, డెవలప్మెంట్ ధ్యేయంగా పనిచేసే వ్యక్తి, అలాంటి వ్యక్తి మాకు కావాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈయన మళ్ళీ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో తిరగడానికి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా యూరిన్ తీసుకుని అది అందులో లేదని నెగిటివ్ అని చెప్పి మళ్ళీ తెల్లారే బ్లడ్ శాంపుల్ కూడా తీసుకోకుండా పాజిటివ్ అని చెప్పడం అన్నది చాలా దురదృష్టకరం. ఇది మేమందరం కూడా బీసీ వర్గాలు అందరం కూడా మేము ఖండిస్తున్నాము. అలాంటి వ్యక్తి మాకు కావాలి. ఆయన తిరిగి కూడా కడిగిన ముచ్చలా తిరిగి వస్తారని ఇక్కడ వాళ్ళందరూ కూడా మేమందరం కూడా సభాముఖంగా ఆయన వెన్నంటే ఉంటామని చెబుతున్నాము. అలాగే మహిళలందరూ కూడా మహేష్ యాదవ్ గారితోనే, ఎంపీ గారితో మేమందరం ఉన్నాము. అలాగే మేమందరం కూడా ఈ విషయాన్ని ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాం. డైరెక్టర్గా, మాజీ మండలపేట అధ్యక్షుడిగా ఈ రోజున మన పుట్టా మహేష్ యాదవ్ గారి మీద వచ్చిన ఆరోపణ గురించి మాట్లాడడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను. ముందుగా ఆ రోజున జరిగిన 10-11 టైంలో పుట్టా మహేష్ యాదవ్ గారు ఇలా డ్రగ్స్ పార్టీలో దొరికారనగానే దాని మీద వివరణ కోసం కొంతవరకు మేము ప్రయత్నం చేశాం. 12 గంటలకి ఆయనకి నెగిటివ్ వచ్చిందని చెప్పి అన్నారు. అక్కడ ఉన్న 11 మందిలో 5కి పాజిటివ్ వస్తే 6 నెగిటివ్ వచ్చిందని చెప్పి అన్నారు. సరే మహేష్ గారు ఏ పని మీద వెళ్ళారో
ఏ పని గురించి వచ్చారో ఇక్కడ ప్రజలందరూ కూడా తెలియవలసిన విషయం ఉంది. ఆ పక్క రాష్ట్రాల్లో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళ స్నేహితుల ద్వారా అక్కడ వాళ్ళతో మాట్లాడే పనులు వెళ్ళే క్రమంలో పుట్టా మహేష్ యాదవ్ గారు అక్కడ వెళ్ళడం జరిగింది. ఎవరు అలవాట్లు వాళ్ళకుంటాయి. డ్రగ్ తీసుకుంటాడు, మందు అవుతాడు, సీడు కాల్తాడు. అలాగే ఏ అలవాట్లు ఉంటాయి. ఇక్కడున్న 10 మందిలో కూడా అందరికీ అలవాట్లు ఉండవు. అదే క్రమంలోనే అక్కడికి వెళ్ళింది జరిగింది తప్ప పుట్టా మహేష్ యాదవ్ గారికి అలా అలవాట్లు లేవని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాను. ఎందుకంటే పుట్టా మహేష్ యాదవ్ గారు వచ్చిన కాంచి కూడా ఆయనతో పరిచయం ఉంది. ఆయన పక్కనే, ఆయన ఆఫీస్ పక్కన నా ఇల్లు ఉంది. 2 సంవత్సరాలుగా ఆయన యొక్క అభిరుచులేంటి, ఆయన యొక్క పద్ధతులేంటి, ఆయన యొక్క విధానం ఏంటి అనేది కూడా ఆయన పక్కగా దగ్గరగా చూసిన వ్యక్తిలో నేను ఒకడు ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఆయన వచ్చిన కాంచి కూడా పామాయిల్ రైతులు అవనే, కోకో రైతులు అవనే, అతి ముఖ్యంగా మాకున్న కొల్లేరు రైతులు అవనే, జాబు మేళా అవనే, జాబుకు ఇంకోటి డెవలప్ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతూనే ఉన్నాయి. అలాగే ఈ ఏలూరు కాన్స్టిట్యున్సీలో పుట్టా మహేష్ యాదవ్ గారి ద్వారా అతి ముఖ్యంగా ఈ కోకో రైతులు, పామాయిల్ రైతులు వీళ్ళందరూ కూడా చాలా ఆయన మీద నమ్మకంతో ముందుకెళ్తున్నారు. దాన్ని నిలబెట్టి దాన్ని పెంచుకుంటున్నాడు కాబట్టి రాజకీయంగా ఆయన ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈ జిల్లాలో ఉన్నోళ్ళు, రాష్ట్రంలో ఉన్నోళ్ళు, పక్క రాష్ట్రంలో కలిపి పుట్టా మహేష్ యాదవ్ గారిని ఈ రోజున దోషులాగా చెప్తున్నారు తప్ప ఏలూరు ప్రజలు అందరూ కూడా ప్రముఖులు అందరం కూడా పుట్టా మహేష్ యాదవ్ గారిని 100% మేము నమ్ముతున్నామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. సామాజికవేత్తని, సోషల్ వర్కర్గా ఉన్నాను మానవతా సంస్థలో. అలాగే ఈరోజు మానవతామూర్తి, ప్రజాప్రతినిధి, ఏలూరు పార్లమెంటరీ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ గారి మీద వచ్చిన అభియోగంపై ఏలూరులోని యాదవ నగర కమ్యూనిటీ హాల్ నందు మరి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి, రైతులు, అలాగే యువకులు, మహిళలందరూ కూడా ఇక్కడ గొప్పగా పాల్గొనడం జరిగింది. మరి పుట్టా మహేష్ గారి గురించి గత 2 సంవత్సరాలు ఏలూరు పార్లమెంట్ సభ్యులుగా ప్రకటించినప్పుడు ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన చేసిన చదువులకి, ఒక విద్యావేత్తగా ఆయన మంచి కుటుంబంలో పుట్టి ప్రజాసేవకు రావాలని పిలుపునిస్తే మరి ఆ ప్రజాసేవలో రావడానికి ముందుకొచ్చి మరి ప్రజలకి అనేకమైన సేవలు చేయడం మొదలుపెట్టడం జరిగింది. అంటే ఒక గొప్ప వ్యక్తి. అలాగే ఆయన పార్లమెంట్ సభ్యులు అయిన తర్వాత ముందుగా దివ్యాంగుల కొరకు చాలా సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆయన అద్భుత సేవలు చేశారు వాళ్ళకి, దివ్యాంగులకు కావాల్సినవన్నీ కూడా. అలాగే ముసూరు అనే గ్రామంలోని పేదవాడి, దళితులకు సంబంధించిన కుర్రవాడికి ఈ రాష్ట్రంలో ఎక్కడలేని ఉన్నత విద్యకు సంబంధించిన శ్రేష్టాల్లో సీటు ఇప్పించడం కూడా జరిగింది. అలాగే నవోదయ కానీ, నవోదయ కానీ, అలాగే అనేకమైన గురుకుల పాఠశాలలు చాలామంది పేద విద్యార్థులందరూ కూడా వస్తే వారందరికీ తక్షణమే విద్యార్థులందరూ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే విద్యాదాత కూడా ఆయన అనేక మంది పేద విద్యార్థులు చదువు మధ్యలో ఆగకూడదు, అడ్డుకాలకూడదు అని చెప్పి వారి కోసం ప్రత్యేకమైన నిధిని ఏర్పాటు చేసి వారిని కూడా విద్యార్థులు చదివించడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ హాస్పిటల్ అంబులెన్స్ సర్వీసు చాలామందికి దూర ప్రాంతాలకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి సొంత నిధులతో ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్కి అంబులెన్స్ కొనిసి అంకితం చేసిన గొప్ప వ్యక్తి, గొప్ప ధర్మదాత. అలాగే ఏలూరు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి తలసిమినే పిల్లల కోసం బ్లడ్ అంతగా చాలామంది దెబ్బపడితే ఆ సేవా కార్యక్రమంలో వాళ్ళ అమ్మగారు విజయలక్ష్మి పేరట 2 లక్షల రూపాయలు ఇచ్చి రెడ్ క్రాస్కి కూడా నేను కూడా ఒక సభ్యుడిని, నేను సేవ చేస్తానని చెప్పి ముందుకొచ్చారు. అంటే గొప్ప సంఘ సేవకులు, గొప్ప ప్రజానాయకుడిగా మన మనతో. కాకపోతే ఆయనకు వచ్చిన అభియోగం అవాస్తవాలని, నిజమనేది తేలుతుంది, నిజాయితీ గెలుస్తుందని కూడా మన అందరూ కూడా అఖిలపక్ష కమిటీలో నినదిస్తూ, అలాగే రాబోయే కాలంలో పుట్టా మహేష్ కుమార్ గారికి ఏ పిలిపించినా ఆయన వెనకాల మేము అందరం ఉంటామని అఖిలపక్ష కమిటీ అంతా కూడా వెన్నంటూ ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ ఆయన ఇంకా ముందుకు రావాలని, ఏలూరు పార్లమెంట్ అభివృద్ధి బాటలో ముందుకు నడపడానికి మేము అందరం కంకణం కట్టుకున్నామని, ఆ యొక్క వచ్చిన అభియోగం ఏదైతే ఉందో దానికి కూడా మేము కూడా నిజ నిర్ధారణ కమిటీగా మరి అఖిలపక్ష కమిటీ కూడా నిర్వహణ చేసి దాన్ని అవాస్తవని మేము కూడా తెలియజేస్తామని కూడా తెలియజేసుకుంటూ, పుట్టా మహేష్ గారికి మా అందరం కూడా అఖిలపక్ష తరపున సంఘీభావం తెలియజేసుకుంటూ ఆ నాయకత్వం వర్ధించడానికి మేము కూడా కృషి చేస్తామని తెలియజేస్తాం. పుట్టా మహేష్ గారు మన ఎంపీ గారికి జరిగిన అన్యాయం వాయిస్ ఇవ్వాలని ప్రతి ఒక్కరు కూడా తెలియపరుస్తూ దయచేసి అందరూ తెలియపరుస్తాం.
పైనుంచి